భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్పందించారు. ఈ సంఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగింది. సెక్రటరియేట్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించారు. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటన, బనకచెర్ల కాళేశ్వరంపై ఎన్డీఏఎస్ఏ నివేదిక మీద ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల డిఎడ్ సమస్యలపైన డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ డైరెక్టర్ పోస్టు, ఇతర విభాగాల్లో 16 పోస్టులు, అడిషనల్ పోస్టులు, ఫ్యాప్సీకి పన్ను మినహాయింపు, హ్యామ్ రోడ్స్ తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను అందజేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తిరుమల గార్డెన్ వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్కూటీ నడిపారు. తన వెంట అనుచరులతో ర్యాలీగా పత్రాలు అందజేసే కార్యాలయం వరకు స్వయంగా స్కూటీ నడుపుతూ రావడం ఆసక్తికరంగా మారింది. కారులో కాకుండా ఒక సామాన్య మహిళల కార్యక్రమానికి హాజరయ్యారని కొంతమంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. వద్దురా నాయన ఈ నయవంచన పాలన